ప్రజాప్రాతినిధ్యంలో ఉన్నాం. నాకు తెలిసినంత వరకు 1 టన్ను బొగ్గు పక్కదారి పట్టియాలంటే అయ్యే తరం కాదు. ఇక్కడ సిస్టమ్స్ ఏర్పాటై ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైనా బొగ్గు పక్కదారి పట్టియాలంటే మరి వారికేమో తెలుసుకోవచ్చు, కానీ 10 సంవత్సరాలు చేసుకుంటారేమో, కానీ మేము ఎప్పుడు ఆ విధమైన పని చేయలేదు. ఎందుకంటే సంస్థను కాపాడుకునే కార్యక్రమం చేసినాం. బొగ్గు నిక్షేపాలు కాపాడుతాం, బొగ్గు సంస్థను కాపాడుతాం. మీలాగా బొగ్గు సంస్థను మీ కుటుంబ సంస్థగా మేము ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు కూడా సింగరేణి కార్మిక సోదరులకి ఇంతకుముందు రాష్ట్ర చెప్పారు, మా గంటపత్రాలు చెప్పారు, నిరంతరం సింగరేణి కార్మికులకు సంబంధించి ఇంతకుముందు కూడా మా రామదాస్ గారు ప్రత్యేకంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమం విషయంలో రాజీ లేకుండా వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మీది. ఇది మీ ప్రభుత్వం కనుక కొద్దిగా ఆలస్యమైన మీరు ఆందోళన పడకూడదని మీ అందరికీ మనవి చేయడానికి ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, లేనిపోను ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దేనికై ఆరోపణ? మేము వచ్చి 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో అద్భుతాలు క్రియేట్ చేయలేదు అని మాట్లాడుతున్నారు. ఒకరేమో 10 సంవత్సరాలు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకోరేమో 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వారు ఏం చేసిండ్రో చెప్పమంటా ఉన్నారు. వచ్చి రాగానే నియామకాల గురించి మొదలుపెట్టాం. భట్టి గారు చెప్తారు ఎన్ని నియామకాలు చేసిండ్రో. వారి హయాంలో వారి ప్రోద్బలంతో సింగరేణి సంస్థకు సంబంధించి నేరుగా క్లరికల్ ఉద్యోగాలు కానీ నిష్పక్షపాతంగా మీరే చూసిండ్రు. ఆనాడు సింగరేణి సంస్థలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కొద్దిపాటి నియామకాలు జరిగితే ఎవరి పేరు మీద జరిగినాయి, ఎవరు ఎన్ని మరి ఆరోపణలు ఎదుర్కొని వారు ఏ విధంగా ఆ రోజు నియామకాలు జరిగినాయో మీ అందరికీ కూడా తెలుసు. కారు ఈరోజు నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తూ ముందుకెళ్ళాం. సింగరేణి ఇంకో ప్రక్కన డిపెండెంట్కి సంబంధించి మెడికల్ ఇన్వాలిడేషన్కి సంబంధించి కూడా స్పష్టంగా ముందుకు పోవాలి అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు సింగరేణి కార్మికుడు ప్రమాదవశత్తు చనిపోతే నేనైతే ఒక 100 సార్లు ధర్నా చేసి ఉంటానేమో. రోడ్డు మీద నిలబడి ఈరోజు వారి కుటుంబానికి న్యాయం జరగాలి, ఈరోజు వారి ఆర్థికపరమైన భారం వారి కుటుంబం పైన పడుతుంది కనుక సంస్థకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలని మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 1 కోటి రూపాయలు సింగరేణి కార్మికుడు చనిపోతే ప్రమాద బీమా ₹1 కోటి దేశంలో ఎవరికూ ఇవ్వలేని ఒక ప్రధానమైన సంక్షేమ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం ఈరోజు సింగరేణి సంస్థ గారు తీసుకెళ్తా ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోతే ₹40 లక్షల ఈరోజు ప్రమాద బీమాని ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సింగరేణి సంస్థకు లాభాలు వస్తే లాభాల్లో అధిక శాతం వారిని పాత్రదారులు చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తే దాన్ని క్రమేణా ముందుకు తీసుకెళ్తూ ఈ మారు కూడా సింగరేణి లాభాల వాటలో సింగరేణి కార్మికులకు అందజేయడం కూడా జరిగింది. ఆ రోజు మేము అసెంబ్లీలో నేను భట్టి గారు ఉన్నాం. ఈ ప్రభుత్వంలో అటు బీజేపీ బీఆర్ఎస్ 2 కలుపుకొని 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించినాయి. ఇక్కడ వారి హయాంలో మరి ఎన్ని అవకతవకలు జరిగినాయో దానిపైన కూడా మేము వెనుక పోకుండా విచారణ జరిపించే కార్యక్రమం తప్పకుండా చేపిస్తాం. ఎక్కడ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు ఆ క్రమంలో ముందుకెళ్తాం. మేము ఈరోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, మారు పేర్లకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు 2-3 మార్లు సమీక్షలు నిర్వహించింది.
son of Muhammad Khaja, हुई बच्चे son of Muhammad Khaja, J. Kavita, daughter of J. Sagar, son of J. Rajaya. Daughter of Joshi Ram, corporate area. Bro, phone, bro. Sir, attend. J. Rajakumari, daughter K. Rambabu, son of Singh.